హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో బీట్రూట్తో సాఫ్ట్ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ స్వీట్ మంచి కలర్ఫుల్గా, ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఈజీగా ఈ టేస్టీ స్వీట్ని చేసుకోవచ్చు. అంతేకాదు, బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ స్వీట్ని చాలా ఇష్టపడతారు. బీట్రూట్లోని ఆ వగరు అనేది తెలియకుండా ఈ స్వీట్ని మంచి రుచిగా చేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బీట్రూట్ హల్వాని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దాం రండి. ముందుగా బీట్రూట్ హల్వాని చేయడానికి నేను ఇక్కడ 2 బీట్రూట్ని తీసుకుంటున్నానండి. వీటిని బాగా కడిగి పైనున్న పొట్టుని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 బీట్రూట్లని పీలప్ చేసి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇలా కట్ చేసిన బీట్రూట్లని ముందుగా ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో కొలుచుకుంటూ తీసుకుందాం. ఇలా కొలుచుకుంటూ మిక్సీ జార్లోకి తీసుకోండి. నేను తీసుకున్నవి 1.5 కప్పు వరకు వచ్చాయండి. ఇందులోనే కప్పుడు నీళ్ళని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా బీట్రూట్ మెత్తగా నలిగి జ్యూస్లా వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి తీసుకుందాం. లైట్గా పైనుంచి స్పూన్తో ప్రెస్ చేసాము అంటే జ్యూస్ అనేది చక్కగా అడిచిపోతుంది. ఇలా బాగా పిండి తీసుకున్నాక మళ్ళీ 1 కప్పు నీళ్ళు మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులోకి తీసుకుంటున్నాను. ఒకసారి కలిపినట్టుగా చేసి జ్యూస్ని పిండి తీసుకోండి. ఇలా కంప్లీట్గా జ్యూస్ని ఫిల్టర్ చేశాక ఈ పైనున్న బీట్రూట్ పిప్పిని పాడేయడమే. చూడండి, మనం ముందుగా ఇలా బీట్రూట్ జ్యూస్ని పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ని తీసుకుందాం. అంటే మొక్కజొన్న పిండిని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మొక్కజొన్న పిండి లేకపోతే ముందుగానే 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను పాలల్లో లేదా నీళ్ళల్లో కానీ ఒక 10 నిమిషాలు నానబెట్టి మిక్సీలో మెత్తగా ఒక దోస పిండి మాదిరిగా మెత్తగా గ్రైండ్ చేసి ఈ బీట్రూట్ జ్యూస్లో వేసైనా కలపొచ్చు. ఏం ప్రాసెస్తో చేసుకోవచ్చండి. మీ దగ్గర మొక్కజొన్న పిండి లేకపోతే నేను చెప్పినట్టుగా రవ్వని తీసుకొనైనా చేయొచ్చు. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి దీన్ని పక్కనుంచి మనం రెడీ చేశాక హల్వా తీసుకోవడానికి ఏదైనా స్టీల్ ప్లేట్లో కానీ లేదా ఇలా కేక్ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు. ముందుగా దీన్ని కొంచెం నెయ్యిని తీసుకొని చుట్టూ అంతా వచ్చేలా అప్లై చేయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను కొన్ని డ్రై ఫ్రూట్ని కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు పలుకుల్ని, బాదం పప్పు ముక్కల్ని, అలాగే కొంచెం గుమ్మడి గింజల్ని, నువ్వులని తీసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి కొంచెం చల్లినట్టుగా చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఒకసారి బాగా కలిపి బీట్రూట్ జ్యూస్ని తీసుకుందాం. బీట్రూట్ జ్యూస్లో కార్న్ఫ్లోర్ పిండిని కలిపి తీసుకున్నాం కదా, ఇది తొందరగా గట్టిపడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించండి. మనం ఈ స్వీట్ చేసే ప్రాసెస్ అంతా కొంచెం లో ఫ్లేమ్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి హై ఫ్లేమ్లో కాకుండా, అలానే లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించండి. ఇలా కలుపుతూ ఉండగానే ఒక 3-4 నిమిషాలకి ఇది కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. మనం ఈ స్వీట్ని కొంచెం స్లో ప్రాసెస్లో చేస్తే ఈ స్వీట్ టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో చేసిన దానికంటే మీడియం ఫ్లేమ్లో
ఉడికించడం వలన హల్వా చక్కగా ఉడికి మంచి రుచిగా వస్తుంది. మనం ఇలా కలపడం ఆపేసామంటే కిందన అతుక్కుపోతుంది. మనం హల్వా చేసేటప్పుడు దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉడికించండి. ఎప్పుడైతే హల్వా కొంచెం దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందో ఈ టైంలోనే స్వీట్కి సరిపడా చక్కెరని తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 1 కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను. ఈ స్వీట్ టేస్ట్కి ఈ హల్వాకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెరని తీసుకున్నాక మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మరో 2-3 నిమిషాలు ఉడికించండి. చక్కెర ఎలా కరిగిపోతుందో, చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో అలా ఇది సిల్కీగా కొంచెం పల్చగా అవుతుంది. హల్వా గట్టిపడే వరకు ఇలా కలుపుతూ ఉడికించండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యిని వేస్తూ హల్వాని బాగా ఉడికించాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి పడుతుంది. నెయ్యి ఇలా బాగా అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ నెయ్యిని వేసి బాగా ఉడికించండి. కప్పు కొలతతో చెప్పాలంటే కనీసం 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుంది. ఇలా నెయ్యిని వేస్తూ ఉడికించడం వలన నెయ్యి ఫ్లేవర్తో ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి నెయ్యి అనేది హల్వా నుంచి కొంచెం సెపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ కొంచెం కొంచెంగా నెయ్యిని వేస్తూ ఉడికించండి. ఎప్పుడైతే ఇలా నెయ్యి అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అలాగే ప్యాన్ నుంచి కూడా ఈ హల్వా అనేది కొంచెం ఇలా వదులుతూ ఉంటుందండి. అలాగే ప్యాన్ నుంచి కూడా ఈ హల్వా అనేది కొంచెం వదులుతూ ఉంటుందండి. ఇలా వచ్చిందంటే హల్వా కోసం కరెక్ట్గా వచ్చినట్లు. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని తీసుకోండి. బిస్కెట్స్, చాక్లెట్స్ ఇష్టపడే పిల్లలకైతే ఇలా యాలకుల పొడి కాకుండా కొంచెం వెనిలా ఎసెన్స్ని కానీ లేదా వాళ్ళకి ఇష్టపడే ఫ్రూట్ ఎసెన్స్ని వేసినా చాలా ఇష్టంగా తింటారు. అలాగే కట్ చేసి పెట్టిన మిగిలిన డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేసి బాగా కలిపి ముందుగా రెడీ చేసిన కేక్ ప్యాన్లోకి ఈ హల్వాని తీసుకుందాం. ఇలా ఏదైనా గిన్నెని తీసుకొని సమానంగా అనండి. ఇక్కడ నేను కొన్ని పైన కూడా డ్రై ఫ్రూట్ని తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే స్కిప్ చేయవచ్చు. ఇలా తయారు చేసిన హల్వా పూర్తిగా చల్లారే వరకు ఒక 30 to 40 minutes ఇలా పక్కనుంచండి. ఇలా హల్వా పూర్తిగా చల్లారేసరికి ఎడ్జెస్ అనేవి కొంచెం లూజ్ అవుతాయి. ఈ టైంలో మనం ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చు. మనం ఇలా ఏదైనా పైన ప్లేట్ని పెట్టి ఇలా ఉల్టాగా చేసాము అంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేసిన హల్వాని బయట పెట్టి తిన్నాము అంటే ఒక 2-3 రోజులు తినొచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఒక వారం 10 రోజులు తినేవచ్చు. సో సింపుల్గా బీట్రూట్తో మంచి కలర్ఫుల్గా ఈ టేస్టీ హల్వాని ఎలా చేయాలో చూసారు కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.